నెల్లూరు నగరంలోని అల్లిపురం డంపింగ్ యార్డ్లో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయిందని, 50% చెత్తను రీసైక్లింగ్ చేశామని వెల్లడించారు. అక్టోబర్ 2 నాటికి ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందని, 50,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, నగర అధ్యక్షుడు మామిడాల మధు, జిల్లా అధికార ప్రతినిధి కువ్వారపు బాలాజీ, పాకాల పెంచలయ్య, బాబురావు, నాగేశ్వరరావు, సురేష్, సుబ్బలక్ష్మి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టి పోవటమే కాకుండా ప్రజల మీద చెత్త పన్ను అంటూ చెత్త పన్ను వేసి ఒక 85 లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది. ఇలాంటి చెత్తని వదిలేసిపోయింది. 85 లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లెగసీ వదిలేసిపోయింది. చెత్త పన్ను వేశారు. పని వేసినప్పుడు కనీసం అదనా చేస్తుంటే అది కూడా చేయాల. అయితే మొన్న అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు. వచ్చే అక్టోబర్కి, అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన 85 లక్షల లెగసీని, చెత్తని తొలగిస్తామని. ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది. దాంట్లో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. నేను నిన్న తిరుపతిలో పోయి ఇచ్చాను. తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నెల్లూరు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి అంత 50 రోజులు అయిందా, 40 రోజులు ఉందా? ఒక 50 రోజులు అయింది. 50 రోజుల్లో దాదాపు 2/3 తీసేశారు. 2/3 అయిపోయింది. ఇంకొక 30-40 రోజులు ఉంటే పని, ఇంకొక 60 రోజులు ఉంటే మొత్తం పోతుంది. ఇంకొక 60 రోజుల్లో నెల్లూరు పోతుంది. దీన్ని ఒక మంచి పార్క్ చేస్తామని చెప్పాను యాక్చువల్గా. అదేవిధంగా దొంతాల్లో యాక్చువల్గా లక్షలు ఉంది, అంతా ఇంత కాదు. దాన్ని కూడా క్లీన్ చేయడానికి టెండర్ ఇచ్చాం. అది కూడా క్లీన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇటువంటి ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాలని 2014-19లోనే ఆదేశించారు. 10 ప్లాంట్లు యాక్చువల్గా మేము ఆర్డర్ చేసాం. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 ప్లాంట్లు ముందుకు పోయినాయి. అది విశాఖపట్నం అండ్ గుంటూరు. చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీలో చెత్త డంపింగ్ ఇలా ఎక్కడ లేవు. ఏ రోజు ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు. బాయిలర్లో బర్న్ అవుద్ది, దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుద్ది, స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే 2014-19లో చేసామో అలాంటి కార్యక్రమాలు చేయమంటే ఆల్రెడీ నెల్లూరుకి, తర్వాత రాజమండ్రికి టెండర్లు అయిపోయినాయి. త్వరలో కడప, కర్నూలు 2, అదేవిధంగా తిరుపతి 1, అదేవిధంగా విజయవాడలో 1 ప్లాంట్ పెడుతున్నాం. ఈ ప్లాంట్లు వస్తే ఈ రాష్ట్రంలో చెత్త మొత్తం వెళ్ళిపోతుంది. ఏ రోజుకి ఆ రోజే. ఇంకా ఈ డంప్ యార్డ్లు ఉండవు. ఇన్ని ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గారు. విజన్. గత ముఖ్యమంత్రిలాగా ఊరికినే దౌర్జన్యాలు, అరెస్టులు, తెల్లవారు లేస్తే ఏం చేస్తామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, తీసుకుని జైల్లో పెడతామా అనే ఆలోచన ఉండేవారు కాదు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఏం చేయాలా, సంక్షేమంతో డెవలప్మెంట్ ఎలా చేయాలా, డెవలప్మెంట్ చేయకుంటే యువతకు ఉద్యోగాలు రావు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది. సంక్షేమాలు చేయకుంటే పేదలు నిరుపేదలకు లిఫ్ట్ ఉండదు. అందుకని సూపర్ 6 కార్యక్రమం చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగానే సూపర్ 6లో ముఖ్య భాగమైనటువంటి పెన్షన్స్ ఇచ్చాం. 3,000 నుంచి 4,000 చేసాం. వికలాంగులకు 6,000 చేసాం. బెడ్ మీద ఉండి పేషెంట్స్ అటెండర్ కావాల్సిన వాళ్ళకి 15,000 చేశారు. అదే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రోగ్రాం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. 3 సిలిండర్లు. నిన్న 12వ తేదీ 10,000 కోట్ల రూపాయలతో 60 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఖజానా ఖాళీ, అప్పులు చేసేటిపోయాడు, డబ్బులు లేవు, మీరు కట్టే ట్యాక్సులన్నీ అప్పులు పోతున్నాయి. అయినా
ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు తల్లికి వందన ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 స్టార్ట్ చేస్తాను అనౌన్స్ చేశారు. అదేవిధంగా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా 20,000 ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా ఈ జూన్ నెలలో ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా సూపర్ 6 చాలా చక్కగా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్స్ అని ఓపెన్ చేశారు 204. అవి కాకుండా మరొక 70 అన్నా క్యాంటీన్స్ రూరల్ ఏరియాలో కూడా శాంక్షన్ చేశారు. కానీ ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క అధినేత ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అమరావతి రాజధానిలో వేసలు అంటారు. ఏంటండి, స్త్రీలని గౌరవించాల్సింది పోయి ఆ మాట అనొచ్చా? అంటే 2014-19లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతినే క్యాపిటల్ అన్నాడు. 30,000 ఎకరాలు కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయి ఎత్తాడు. ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆటని ఏది చేయలే. అయితే ఇప్పుడు ఎంతో వేగవంతంగా అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు. 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్స్ ఇచ్చాం. ఎంతో వేగవంతంగా చేస్తుంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాట ఇచ్చాం ప్రజలకి. ఖచ్చితంగా చేస్తాం. అయితే ఒక భయం పట్టుకున్నది వాళ్ళకి. 5 సంవత్సరాలు మనం 3 ముక్కలు ఆటాడాం, వీళ్ళు రాగానే మొదలుపెట్టారు, రాజధాని అయిపోతుంది అనే ఉద్దేశంతో దానికి చెడ్డ పేరు తేవాలని మహిళల్ని కించపరుస్తూ వేసలం చేశారు. నిజంగా తప్పు. ఆ నాయకుడి లక్షణాలు అదే. ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని వేరే వాళ్ళు చేస్తుంటే అప్రిషియేట్ చేయాలా. ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్ రెండింటినీ సమపాలంగా చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరన్నీ చేసినా చేస్తాం. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. అన్ని పార్కులు టేకప్ చేసాం. అన్ని స్కూళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేసాం. అంగన్వాడీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా యూజీడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు నిలిపేశారో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. త్వరలో డ్రైన్స్ ఏదైతే వర్షం వస్తే పోయే నీళ్లు కానీ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ పోయేది కానీ ఆ డ్రైన్స్ కూడా త్వరలో టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.